నారాయణపేట జిల్లాలో అప్పుల బాధ తాళలేక మనస్తాపంతో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. కోస్గి మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన వెంకటయ్య స్నేహితుల మాట విని సులువుగా డబ్బులు సంపాదించాలనే దురాశతో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాడు. కరోనా తర్వాత తీవ్రంగా నష్టాల బారిన పడ్డాడు. అప్పుల బాధ భరించలేక గతేడాది భార్య పిల్లలతో స్వగ్రామానికి వచ్చి ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. వ్యవసాయ భూమితో పాటు ప్లాట్లను అమ్మి ₹1 కోటి మేర రుణాలు చెల్లించినా ఇంకా తీరలేదు. వడ్డీ వ్యాపారుల నుంచి వేధింపులు, అప్పు తీరే దారి లేక వెంకటయ్య ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య శాలిని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెంకటయ్యకు కుమారుడు, కూతురు ఉన్నారు. మా బ్రదర్ వెంకటయ్య గత 1 year నుంచి సిటీలో ఉన్నాడు. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉండేవాడు. అక్కడ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు షేర్ మార్కెట్ లో పెడితే డబ్బులు వస్తాయి, బాగా వస్తాయి అని చెప్పేసి వాళ్ళ మాటలు వినేసి అందులో కొంత అమౌంట్ పెట్టేసి కరోనా వచ్చిన తర్వాత మొత్తం లాస్ లో ఉందని చెప్పేసి మొత్తం కంపెనీలు ఎత్తేసినాయి అని చెప్పేసి అమౌంట్ పోగొట్టుకొని వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ మాటలు విని ఇలా చేసి కొంత అమౌంట్ దీంట్లో అప్పుగా చేసుకొని మిగతా అమౌంట్ స్టడీకి అవి ఖర్చు చేసుకునే ఉన్నాయి కాబట్టి అవి కలిపి బర్త్డేని ఎక్కువయ్యి ఫ్యామిలీతో డిస్కస్ చేసుకుంటే మేము కొంతవరకు అమౌంట్ కట్టినాము. మిగతా అమౌంట్ ఇంకా ఎక్కువ ఉందని చెప్పలేదు ఆయన. మేము మస్తు అడిగినాం కానీ చెప్పలేదు. లాస్ట్కి వస్తే ఇట్లా కొన్ని బయట కూడా తీసుకున్నా. బయట వాళ్ళ టార్చర్ ఎక్కువైంది. నాకు ఆ టార్చర్ భరించలేక ఈ విధంగా చేసుకున్నాను. ఏం చేద్దామంటే నాయపో నెద్దికి నాయపో మాతలేమో మళ్ళా చలండి నాయబా